తన తండ్రి గారు తన తాతగారు చెప్పిన బాటలో నడిచేందుకు ఏదైతే మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నడుం బిగించారు. వాళ్ళు చెప్పిన సూచనలు తప్పకుండా పాటిస్తూ తాను సంపాదించిన దాంట్లో కొంతమేరకు సమాజ సేవ చేయాలి. అదేవిధంగా తాను పుట్టి పెరిగిన గ్రామాన్ని మర్చిపోవద్దు. ఇక్కడ విద్యాసంస్థతో పాటు ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్న బిగాల గణేష్ గుప్తా గారు ఈరోజు భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసేసి ఎక్కడ లేని విధంగా కార్పొరేట్ స్థాయిలో కార్పొరేట్కు ధీటుగా మాక్లూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను నిర్మించడం జరిగింది. వాళ్ళ తాతగారి పేరు మీద, వాళ్ళ నాన్నగారి పేరు మీద. దీనికి సంబంధించిన అంశాలు మాట్లాడేందుకు మనతో పాటు మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే మీ తాతగారు మీ తండ్రి గారు చెప్పిన బాట ఎట్లా జరుగుతున్నది, ఏంటి? వాస్తవానికి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ మాక్లూరు గ్రామానికి మొదటి సర్పంచ్ మా తాతగారు. అయితే వారి హయాంలోనే మాక్లూరు అప్పుడు చిన్న గ్రామం అయినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి హై స్కూల్ తీసుకొచ్చారు. ఇక్కడ కరెంట్ ఫెసిలిటీ కూడా తీసుకొచ్చింది మా తాతగారే. అయితే మా నాన్నగారు, మా మేనత్తలు, నేను, మా నాన్నగారు తోబుట్టులు అందరూ కూడా, నేను, మా తమ్ముడు, మా చెల్లెళ్ళందరం కూడా ఇక్కడే చదువుకున్నాం. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తెలుగు మీడియం ఇదే పాఠశాలలో చదివాం. చదివిన తర్వాత మేము పై చదువుల కోసం హైదరాబాద్ వెళ్ళిపోయినాం. అప్పుడు శిథిలావస్థకు చేరినటువంటి స్కూల్ని గురించి మా నాన్నగారు ఆలోచించి ఇది మనం పునర్నిర్మాణం చేయాలి, మనం ఏదో చేయాలి ఈ స్కూల్కి అని చెప్పేసి వారు ఒక శ్రీకారం చుట్టారు. చుట్టినప్పుడు దానికి తగిన సమయం రావాలి, తప్పకుండా దీన్ని మనం టేకప్ చేద్దామనేటటువంటి సమయంలో మా సోదరుడు మహేష్ బిగాల అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు కూడా అక్కడికి వెళ్ళడం, ఆనాటి ప్రభుత్వంలో ఒక పిలుపునిచ్చారు. ఎన్ఆర్ఐలందరూ కూడా ముందుకు రావాలి, మీ గ్రామాల్లో మీరు స్కూళ్ళు కట్టించినట్టయితే మీ పెద్దవారి పేరు పెడతామని చెప్పేసి కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి మా సోదరుడు స్పందించి ఆనాటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలో తన ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నటువంటి మా తమ్ముడు మహేష్ బిగాల స్పందించి, అన్న మీరు ఇచ్చినటువంటి పిలుపుకు స్పందించి మొట్టమొదటిగా నేనే మీకు మాటిస్తా ఉన్నా, ఖచ్చితంగా మా గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ని నేనే దత్తత తీసుకొని నేను కట్టిస్తా అని చెప్పేసి ముందుకు రావడం. దాని తర్వాత కొద్ది సమయంలో అనుకోకుండా దురదృష్టవశాత్తు స్కూల్ నిర్మాణం చేయాలని తప్పించినటువంటి మా నాన్నగారు, అంటే మేము మా తాతగారి పేరు మీద స్కూల్ నిర్మాణం చేద్దాం అనుకున్నాం వాస్తవానికి. అయితే కోవిడ్ సమయంలో మా నాన్నగారిని కోల్పోవడం జరిగింది. అప్పుడు మేము వెంటనే నిర్ణయానికి వచ్చి మళ్ళీ తమ్ముడు ముందుకు వచ్చి లేదు మనం ఈ స్కూల్ పునర్నిర్మాణం చేయాలి అని చెప్పి శ్రీకారం చుట్టి మరి మా నాన్నగారి పేరు మీద హై స్కూలు, మా తాతగారి పేరు మీద ప్రైమరీ స్కూలు నిర్మాణం చేయాలని చెప్పేసి మరి డిసైడ్ చేసినాం. దానికి ప్రభుత్వ సహకారం, తర్వాత మా తమ్ముడు సొంత నిధులతో, ఎందుకంటే నేను ఇది ఈ గ్రామంలో ఏం చేసినా కూడా మన కుటుంబం తరఫున చేస్తాం. అది విట్లేశ్వర మందిరం కావచ్చు, అది రామాలయానికి చేసినటువంటి సహకారం కావచ్చు, ఇక్కడ మా నాన్నమ్మ పేరు మీద కట్టినటువంటి వైకుంఠ ధామం కావచ్చు, ఇవన్నీ కుటుంబ తరపునే చేసినాం. కానీ ఇది ఒక్కటి కేటీఆర్ గారికి నేను మాట ఇచ్చిన కాబట్టి ఎన్ఆర్ఐలకు నేను దిక్సూచిగా ఉండాలనుకున్నా కాబట్టి ఈ అవకాశం నేనే నేనే చేస్తాను ముందుకు వచ్చిన, తప్పకుండా చెయ్యి, మంచి పని అని చెప్పినాం. మరి సొంత నిధులతో అఫీషియల్గా ఈరోజు 1 కోటి రూపాయలు ఇచ్చినాం. కానీ 2 కోట్ల రూపాయలు ఇంకా ఎక్స్ట్రా నిధులు అవసరాన్ని బట్టి, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని నాణ్యతల లోపం రాకుండా, అంటే ప్రభుత్వంలో కొన్ని శాంక్షన్స్ ఇబ్బందులు ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు అనేటటువంటి ఉద్దేశంతో దాదాపు 3 కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఈ స్కూల్ని నిర్మాణం చేయడం జరిగింది. చాలా సంతృప్తినిచ్చింది. మరి ఒక యూనివర్సిటీ లెవెల్ అందరూ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఒక యూనివర్సిటీని తలపిస్తూ ఉన్నారని. నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి స్కూల్ లేదు, ప్రైవేట్ పాఠశాలతో సహా రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలోనే టాప్ 4-5 స్కూళ్ళల్లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి అంత మంచి స్కూలు ఇక్కడ నిర్మాణం చేసినందుకు మాకు చాలా సంతృప్తినిచ్చింది. ఈ గ్రామం నుంచి మనం ఏం తీసుకున్నాం అనేదానికంటే గ్రామంకి ఏమి ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో ఇక్కడ పుట్టి, ఇదే మట్టిలో ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడే చిన్నతనాన్నంతా మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి మరి గ్రామానికి మా కుటుంబం తరపున ఒక విఠలేశ్వర గుడి, మరి మధ్యలో ఆగిపోయినటువంటి ఒక రామాలయానికి నిధులు కావచ్చు, మరి అదేవిధంగా ఇక్కడ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు. నేను ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా లేకున్నా కూడా ఇక్కడ సొంత గ్రామం కాబట్టి ఇవన్నీ చేయడం జరిగింది. మరి మా తమ్ముడు మహేష్ బిగాల ముందుకొచ్చి
నేనే తీసుకొని ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని చెప్పినప్పుడు మరి స్కూల్ కూడా నిర్మాణం చేయడం మాకు చాలా సంతృప్తినిచ్చింది. ఇట్లా దీన్ని ఒక దిక్సూచిగా చూసుకొని ఒక రోల్ మోడల్గా తీసుకొని మరి ఎన్ఆర్ఐలు కానీ ఒక గ్రామం నుంచి బాగా అంటే ఎన్ఆర్ఐలనే కాదు, చాలామంది వ్యాపారస్తులు హైదరాబాద్లో స్థిరపడ్డారు. వారి గ్రామాలకు మీరు కూడా ఇలాంటి స్కూళ్ళు కట్టించాలి అని చెప్పేసి నేను వారికి సూచన చేస్తా ఉన్నా. ఒక నిమిషం. ఒక ఇంజనీర్గా ఉండడము, ఇక్కడ ఇంజనీరింగ్ సంబంధించిన వర్క్స్ స్పెషల్గా మీరు కాన్సన్ట్రేట్ చేయడం అనేది ఇక్కడ కనబడతా ఉంది, మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా మీరు క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఏ రకంగా ఉన్నాయో దానికి ధీటుగా ఇక్కడ నిర్మించడం పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తెప్పించారు, ఏంటి అసలు? అంటే శ్రీనివాస్ గారు అందరికంటే ఎక్కువ మీకు తెలుసు నిజామాబాద్లో ఏ విధంగా మనం నిర్మాణాలు చేసినాం. అంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు చాలా సంతృప్తి ఇచ్చినటువంటి విషయం ఏంటంటే, నేను చదువుకుంది సివిల్ ఇంజనీర్, అదొక ఐటీ హబ్ కావచ్చు, ఒక ఆర్యూబీ కావచ్చు, ఒక మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు, మినీ ట్యాంక్మెంట్ కావచ్చు, మన వైకుంఠ ధామాలు కావచ్చు, సెంటర్ మీడియాలు కావచ్చు, చెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మన హయాంలో మనం నిర్మించడం ఒక మంచి క్వాలిటీతో. సో ప్రజలు దానికి మెప్పు కోరుతున్నారు. గెలుపు ఓటములు ఇవన్నీ సహజం. కానీ ఇదే విధంగా మాక్లూరు గ్రామంలో నిర్మించినటువంటి స్కూల్లో ఇక్కడ గ్రనైట్ వాడినాం మేమంతా. కారిడార్స్ అన్నీ కూడా గ్రనైటే, మెట్లన్నీ కూడా గ్రనైటే. అండ్ ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ పాఠశాల అనేటటువంటి ఫీలింగ్ రాకుండా గ్రానైట్ ఫ్రేమింగ్, యూపీసీ విండోలు, లోపల టైల్స్. ఎక్కడెక్కువ ఏం చేస్తారంటే ప్రభుత్వ పాఠశాల కానీ సాబాస్ బండలు వేసేస్తారు, తాండూరు బండలు వేసేస్తారు, వేసేసి ఆ స్టాండర్డ్ ఉంటాయి. కానీ అట్లా కాకుండా ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ కాకుండా ఒక ఎలివేషన్ కావచ్చు, ఒక పెయింట్ కావచ్చు, కాంపౌండ్లు ఉండవు. మనం కాంపౌండ్, గేట్స్ అన్నీ, డైనింగ్ హాలు, టాయిలెట్ కాంప్లెక్స్, గ్రీనరీ, ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా 100% నిర్మాణం చేయాలి. నేను చెప్పినటువంటి 2 కోట్ల రూపాయల నిధులు ఏవైతే అన్నామో ఇవి కొన్ని అడిషనల్ వర్క్స్, అవి ప్రభుత్వంలో శాంక్షన్ లేవు, కానీ వాటికి అడిషనల్ శాంక్షన్ కూడా పెట్టి పూర్తిగా చేయాలనుకున్నాం. ఈరోజు మేము ప్రారంభోత్సవం చేపించి గ్రామస్తులకు మేము అప్పగిస్తూ ఉన్నాం. ఇది ఒక సంతృప్తినిచ్చింది. ఈ పనిని మా నాన్నగారు శ్రీకారం చుట్టినటువంటి పనిని ఒక బాధ్యతగా తీసుకొని మా సోదరుడు ఏదైతే ఎన్ఆర్ఐలకు దిక్సూచి కావాలన్నాడో మరి మాకు చాలా సంతృప్తినిచ్చింది. ఇప్పుడు మీ నాన్నగారు మీ తాతగారు చెప్పిన నడక మీరు నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు ఎట్లాంటి ఫీలింగ్ కలుగుతుంది, ఏంటి? ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా? అంటే ఎప్పుడు కూడా మనం రుణపడి ఉంటాం, గ్రామానికి కానీ, తల్లిదండ్రులకు కానీ, కుటుంబానికి కానీ ఎప్పుడైనా రుణపడి ఉంటాం. ఇది చివరిది అనేది ఏమి ఉండదు. మేము అనుకోనేం కట్టలే. గుడి మా కుటుంబం, మా తాతగారే నిర్మించారు, మా నాన్నగారే శంకుస్థాపన చేసినారు. అది కూడా శిథిలావస్థకు చేరితే దాన్ని పునర్నిర్మాణం చేసినాం. గ్రామస్తులందరూ రామాలయం నిర్మాణం చేయాలని చెప్పేసి ఒక రామాలయానికి శ్రీకారం చుట్టి వాళ్ళు మొదలుపెట్టినారు. దానికి మేము కూడా కొంత కాంట్రిబ్యూషన్ చేసినాం. కాంట్రిబ్యూషన్ చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి కూడా కొన్ని నిధులు ఇప్పించినాం. నిధులు ఇప్పించిన తర్వాత అక్కడ నిధుల కొరతతో కొన్ని సంవత్సరాలు ఆగిపోయింది. మళ్ళీ గ్రామస్తులందరూ వచ్చి, అన్న మీరే ముందుకు రావాలి, మీ కుటుంబమే ముందుకు రావాలని చెప్పేసి అడిగినప్పుడు మళ్ళీ నేను మా సోదరుడు ఆలోచించి ఆ పూర్తి బాధ్యత తీసుకొని ఆ గుడిని పూర్తి చేసేటటువంటి బాధ్యత కూడా తీసుకొని అది కూడా పూర్తి చేయించినాం. దాని తర్వాత మా నానమ్మ గారి పేరు మీద వైకుంఠ ధామం ఇక్కడ నిర్మించినాం. అది రాష్ట్రంలో ఎక్కడా లేదు అలాంటి వైకుంఠ ధామం, ఏ గ్రామంలో కూడా లేదు. అట్లాంటిది మాక్లూరు గ్రామంలో నిర్మించినాం. మరి ప్రభుత్వ నిధులతోని రోడ్లు కానీ, ఇక్కడ కాలువలు కానీ ఇవన్నీ కూడా మేము చేపించినాం. అంటే ఇప్పుడు స్కూలు మా బ్రదర్ కట్టించిండు. చివరికంటే ఏం లేదు. రేపొద్దున గ్రామస్తులు వచ్చేదని అడిగితే ప్రేమతో, మాకు దేవుడిచ్చినటువంటి శక్తితో చేయడానికి ఎప్పుడు కూడా మేము ముందుకు ఉండాలని చెప్పేసి మిగతా వాళ్ళని కూడా మేము సూచిస్తున్నాం. ఇప్పుడు ఎన్ఆర్ఐలకు కానీ ఇతర వాళ్ళకు ఎట్లాంటి పిలుపునిస్తారు? ఇక్కడ చూస్తుంటే ఒక కార్పొరేట్ స్థాయిలో పాఠశాల కనబడుతుంది. గతంలో ఉన్న అడ్మిషన్స్కు ఇప్పుడు వచ్చే అకాడమిక్ ఇయర్కు చాలా డిమాండ్ పెరుగుతుంది. మీ మీద కూడా ప్రెషర్స్ పెరుగుతాయి అడ్మిషన్ల విషయంలో. ఎట్లాంటి పిలుపునిస్తారు? అంటే కేటీఆర్ గారు పిలుపుకి స్పందించి మా తమ్ముడు ఏదైతే ముందుకు వచ్చిండో, ఒక ఎన్ఆర్ఐగా నేను ముందుకు వస్తున్నా, మీరు ఇచ్చినటువంటి పిలుపుని నేను రిసీవ్ చేసుకుంటున్నా అని చెప్పి ముందుకు వచ్చాను. మిగతా వాళ్ళు ఎవరు ఎంతమంది ముందుకు వచ్చారో నాకు తెలియదు. కానీ అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందరికీ ఇంత పెద్ద స్కూల్ కావాలంటే ఒక ఫైనాన్షియల్ కెపాసిటీ ఉండకపోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక క్లాసో, ఒక టాయిలెట్సో, పిల్లలకి ఏవి చేతనైతే అవి, ఒక డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీనో వాళ్ళకు చేతనైనన్ని మీరు చెయ్యాలని చెప్పేసి నేను పిలుపునిస్తా ఉన్నా. ఇక్కడ నుంచి పోయి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని చాలామంది ప్రయోజకవంతులైన వాళ్ళు అమెరికాలో ఉన్నారు. మిగతా ఓన్లీ ఎన్ఆర్ఐసే కాదు, హైదరాబాద్లో కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వారు
దీన్ని రోల్ మోడల్గా తీసుకొని పర్మనెంట్గా వాళ్ళ తండ్రి పేరో తాతల పేరో అమ్మ పేరో పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను వారికి సూచిస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గా చూసినట్లయితే ఏదైతే తన తండ్రి తాతగారు చెప్పిన కోరికలు నెరవేర్చినందుకు తనకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మిగతా ఎన్ఆర్ఐలు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళకి సంబంధించిన గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తే అక్కడ సమస్యలు తీరిపోతాయని చెప్పేసి బిగాల చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, K6 న్యూస్.